ఏమిటది? జై ఎక్కడికి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే సాగర్మాత తిరునాళ్ళ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో వచ్చేసి మనం ఈ సాగర్మాత తిరునాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఆ రూట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎటు వెళ్తే మనం ఈ టెంపుల్ దగ్గర చేరుకోవచ్చు అనేది టోటల్ డీటెయిల్స్ అయితే పార్ట్ 1లో ఉన్నాయి. చూడకపోతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి, తప్పకుండా చూడండి. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇందులో మన మెయిన్ చర్చ్ ఏంటి, ఎక్కడ ఏ గుడి ఉంటుంది, లోపల ఏమేమి ఐడల్స్ ఉంటాయి, లోపల వచ్చేసి ఏమేమి ఉంటాయని అనేసి అయితే చెప్తాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ యొక్క ప్రాంగణం అనమాట. ఇక్కడ మొత్తం 2 టెంపుల్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అనమాట. సాగరమాత టెంపుల్, మరియమాత టెంపుల్ అని కూడా అంటారనమాట. అది ఫేమస్. వాహ్ క్యా సీన్ హై, వాహ్ క్యా సీన్ హై. సో చూద్దాము మొత్తం ఎలా ఉంటుంది అని అనేసి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక షాప్ అనమాట. లోపలన్నీ షాప్స్ ఉంటాయి. ఇది మొత్తం ప్రాంగణం అనమాట. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్, సాగరమాత టెంపుల్ అనే అంటారు. ఇందులో ప్రేయర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అన్ని షాప్స్ ఉంటాయి. ఇందులో బొమ్మలు అవి ఇవి అన్నీ ఉంటాయి. అందులో కూడా ఇది ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది అనమాట. బయట చూపించిన షాప్స్ మాత్రం ఓన్లీ 3 days మాత్రమే ఉంటాయి. బట్ ఈ షాప్స్ మాత్రం ఎనీ టైం ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వచ్చిన భక్తులు అనమాట. వీళ్ళల్లో చాలామంది నైట్ అక్కడే నిద్ర చేస్తారు. అండ్ 3 రోజులు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మొక్కుకున్నప్పుడు వాళ్ళు అట్లానే నైట్ అంతా ఉండి ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళు బెగ్గర్స్. చాలామంది అయితే ఉంటారనమాట ఇక్కడ. ఇదంతా కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్, ఆ డెకరేషన్ అంతా మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పెద్ద ప్లానింగే. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి 3 రోజులు అయితే ఇక్కడనే ఉండి మంచిగా భక్తి శ్రద్ధలతో ప్రేయర్స్ చేసుకోవడము, అండ్ అక్కడనే నైట్ నిద్ర చేయడం, అండ్ అదంతా చేస్తూ ఉంటారు. చాలామంది అక్కడ గుండు గీయించుకోవడం కానీ, అట్లాగా వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే అవి తీర్చుకోవడం కానీ చేస్తారనమాట. సో ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో మేమైతే దీని తర్వాత వెనకాల అన్నీ కొన్ని ఐడల్స్ అయితే పెట్టి ఉంటాయి. అదంతా ఎలా ఉంటుంది ఏంటి మీకు ఒకసారి చూపిద్దాము అని అన్నట్టు మేము వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక టెంపుల్ లానే ఉంటుంది. లోపలన్నీ జీసస్కి సంబంధించిన ఇప్పుడు జననం నుంచి మరణం వరకు కూడా అన్నీ వాళ్ళైతే ఇట్లాగా బొమ్మల రూపంలో పెట్టి ఉంచడం జరిగిందనమాట. అది మీకైతే చూపిస్తాము. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి వే అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ అన్నీ ప్రతి ఒక్క అంటే చిత్రాల రూపంలో పెట్టారనమాట. మంచిగా బొమ్మలు చెక్కేసి ఉంటాయి కదా, అలాగ పెట్టి ఉంచారనమాట. ప్రతి ఒక్క చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి. వాటిలో స్టాచ్యూస్ అనమాట, స్టాచ్యూస్ పెట్టి ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ స్టాచ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఈ స్టాచ్యూ చూడడానికైతే. సూపర్ సూపర్ సూపర్.
కూడా వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా చాలా మంది ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకొని అక్కడ ఉన్న పాస్టర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అంటారనమాట వాళ్ళతోనే అయితే ప్రేయర్స్ చేయించుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మా బ్యాచ్ అనమాట. సో చెప్పాను కదా, ఐడల్స్ అనేసి ఇవన్నీ స్టాచ్యూస్ చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ వచ్చేసి జీసస్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనమాట. ఇది వచ్చేసి జీసస్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు కొండ మీద దూత మాట్లాడుతుంది. అట్లాగా చాలా అయితే స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఆయనని పట్టుకున్నప్పుడు చూస్తున్నారు కదా, అసలుకి చాలా చాలా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట ఈ స్టాచ్యూస్ అన్నీ. నిజంగా మనం చూసినట్టే అనిపించిద్ది అనమాట. అంత చాలా బాగా చెక్కారు. ఈ ప్లానింగ్ కూడా నాకు చాలా మంచిగా నచ్చింది. అంటే తెలియని చాలా మందికి తెలుస్తుంది కదా, అందుకని అనమాట. చూస్తున్నారు కదా, చిన్న లేదు పెద్ద లేదు, చాలామంది అనమాట. ఫ్యామిలీస్ లాగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చి ఇక్కడైతే చక్కగా నైట్ కూడా ఉండి ప్రేయర్స్ చేసుకొని వాళ్ళైతే మంచిగా భక్తి శ్రద్ధలతో ఉంటారు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. చూద్దాము లోపలంతా ఎలా ఉంటుంది ఏంటి. కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. చక్కగా వెళ్ళేసి మనం అక్కడ నీళ్ళలోనే ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఆఫరింగ్స్ ఉంటే ఆఫరింగ్స్ కూడా ఇవ్వచ్చు అక్కడ. చూడండి చాలా బాగుంటుంది ఇదంతా లోపల. వాళ్ళైతే ఎంతో మంచిగా మనీ పెట్టేసి ఇదంతా వస్తున్న ప్రజల కోసం అయితే డెకరేషన్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో 365 days అయితే ఇలాగా ఇంత డెకరేషన్ తోటి అయితే ఉండదు. ఈ 3 days అయితే అట్లాగా మొత్తం డెకరేషన్ చేసి పెడతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి విజిటర్స్కి అండ్ ఎవరికైనా కానీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్. చూద్దాం లోపలైతే ఎలా ఉంటుందో. ఇక్కడైతే మొత్తం లోపల కూడా ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట. మరియమాత అండ్ జీసస్ది తన చేతిలో ఎత్తుకున్నట్టుగా. అక్కడికి అయితే వెళ్ళేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళతోని ప్రేయర్స్ చేయించుకుంటారనమాట చాలామంది. వాళ్ళు కూడా ఓన్గా ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బయట ఏదో చూస్తున్నారు కదా పబ్లిక్, అక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడతారనమాట. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏదైనా మొక్కుకుంటే వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి.
వాళ్ళ ఇష్టం అనమాట. కొంతమంది అయితే అక్కడ స్టే చేస్తారు. ఆ 3 days చలి ఉందా లేకపోతే ఎలా ఉంది పరిస్థితులు అవన్నీ కూడా ఏం పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకోవాలి అనన్న మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి, కొబ్బరికాయలు కానీ వాళ్ళకి సంబంధించినవన్నీ. సో చూస్తున్నారు కదా, ముసలి వాళ్ళైతే వాళ్ళు పాపం ఫుడ్ కోసం అట్లాగా బెట్ చేసుకుంటూ ఉన్నారు. సో మేమైతే ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే ఇంకా బయటికి వచ్చేసాము. ఎందుకంటే గేమ్స్ ఉన్నాయి కదా మనం ఆడవలసినవి. సో చూస్తున్నారు కదా, ఇంకా మేమైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాము. సో ఫుడ్ ఐటమ్స్ కూడా చూడండి, అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి స్మోక్ బిస్కెట్స్ అనమాట. మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆ రష్లో అంత ప్రజల్ని అందరినీ దాటుకొని అక్కడ దాకా వెళ్ళడం అనేది మాకు కుదరలేదు. ఈసారి ట్రై చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి డిస్కో డాన్స్ అంటారు దీన్ని. సో బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జున్ను అనమాట. టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. సో పిల్లలు మాకైతే ఇంత చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి మేమైతే ఇది ఎక్కలేదు. సో ఇది వచ్చేసి డ్రాగన్ ట్రైన్ అనమాట. ఒక రైడ్ లాగా బాగుంటుంది, మొత్తం కొంచెం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో మేమైతే కొలంబస్ ఎక్కడానికి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము, మేము మా బ్యాచ్ అంతా. చూస్తున్నారు కదా, మా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. మేము ఎక్కినప్పుడైతే కొంచెం అంత హెవీ పబ్లిక్ అయితే లేదనమాట. ఇది వచ్చేసి కొంచెం ఫ్రీగానే ఉంది అని చెప్పేసి మేము ఈ కొలంబస్ రైడ్ అనేది ఎక్కినాము. సో దీని రైడ్కి వచ్చేసి కాస్ట్ ఏమో 100 అనమాట. కాకపోతే 100 రూపీస్కి మేము ఇంకొంచెం సేపు మంచిగా అట్లాగా రైడ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ మాకైతే అంతసేపు అనిపించలేదు. కొంచెం సేపే ఎక్కేసి దిగేసామని అనిపించింది. నాట్ వర్తీ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ జెయింట్ వీల్ రైడ్ అనమాట. అమ్మో భయంగానే ఉంది చూడడానికి. అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. సో మేమైతే జెయింట్ వీల్ ఎక్కేసాము ధైర్యం తెచ్చుకొని. అసలు నాకైతే తిరునాళ్ళ మొత్తంలో నేనైతే మెయిన్గా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగినా, ఎక్కడైనా ఇట్లాంటి జాతరలు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నా మైండ్ అయితే మొత్తం జెయింట్ వీల్ ఉంటుంది అనమాట. ఆ జెయింట్ వీల్ ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, మంచిగా ఎంజాయ్ చేద్దామా అని. సో పైనుంచి చూస్తున్నప్పుడు మొత్తం టోటల్ వ్యూ అనమాట ఇది. ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి మొత్తం అయితే టోటల్గా ఒకసారి చూడండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అసలు రైడ్ మొత్తం కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఆ లైట్స్ చూస్తున్నారు కదా, అదంతా డ్యామ్ మీద వే అనమాట. సో జెయింట్ వీల్ ఎక్కిన ప్రతి ఒక్కరు మాత్రం అరవాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే అది అట్లా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళంతా ఫస్ట్ టైం ఎక్కుతున్నారనమాట మాతో పాటు.
సో సేమ్ మాది కూడా అదే సిచ్యువేషన్ అనమాట. వాళ్ళైతే ఎలాగా ఆపండ్రో అని మొత్తుకున్నారు, మాతో పాటు ఉన్న చిన్నపిల్లలు కూడా అట్లనే ఆపండ్రో అని మొత్తుకున్నారు అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ఏంటో ఇది కూడా 100 రూపీస్, బట్ కాకపోతే అలా ఎక్కి ఇలా దిగేసాం అనిపించింది. సో ఈ బుడ్డిదాన్ని చూస్తే నాకైతే చాలా పాపం అనిపించింది. సో నా వంతు సహాయం నేను చేశాను. చూడండి అది ఎంత పాపం ఫుడ్ తింటుంది. నాకైతే అసలు చాలా చాలా పాపం అనిపించింది. సో మన వంతు మనం సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూడాలి, చాలా బాగా అనిపిస్తుంది. సో మా మమ్మీ అయితే ఇంట్లోకి చక్రాలు చేసుకోవడానికి ఉంటాయి కదా గిద్దలు, అవి తీసుకుందాము అని అనేసి అడిగిందనమాట. సో మేమైతే చూస్తున్నారు కదా అది తీసుకున్నాము. సో లాస్ట్ అనమాట ఇది. మాతో పాటు వచ్చిన మా అక్క పిల్లలకైతే వాళ్ళకి వీటితోటి పేర్లు అయితే 2 పేర్లు రాపిచ్చాము. చిన్న చిన్న హ్యాపీనెసెస్ అనమాట. వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇవి చిన్న గిఫ్ట్స్ అయినా కానీ వాళ్ళకి వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూడాలి, ఎంతో మంచిగా అనిపించింది అనమాట. సో ఇదైతే లాస్ట్ అనమాట. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. సో లాస్ట్ తిరునాళ్ళకి వచ్చామంటే చెరుకులు అయితే కంపల్సరీ తీసుకోవాలి. మా వాళ్ళు అయితే చెరుకులు కూడా తీసేసుకున్నారు. ఇంకా మేము కూడా చెరుకులు తీసుకేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. Say hi, Alaya. Say hi. సో ఇవి కూడా చూడండి గేమ్స్ అనమాట. మేము కూడా ఆడాము. మాతో పాటు వచ్చిన పిల్లలు అయితే ఈ గేమ్ ఆడతాను అని అంటే వాళ్ళని కూడా ఆడిపించడం జరిగిందనమాట. చూడండి అసలు ఫుల్ వాళ్ళు ఆడుకుంటున్నారు, మామూలుగా కాదు. సో మా అక్క అనమాట, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి ఇవైతే త్రో చేసింది అక్క. మాకైతే ఏం గిఫ్ట్ రాలేదు. ఆ చిన్నపిల్లలు కూడా ఇందక్కడ దాకా కలర్ వేసుకున్న పిల్లలు కూడా ఆడుకోవడం నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇదైతే 3D పిక్చర్ అనమాట. వాళ్ళు 3D అవి పెట్టేసి గ్లాసెస్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పక్కన. సో లాస్ట్కి స్వీట్ అయితే తీసుకొని మా యొక్క జర్నీ అయితే మేము క్లోజ్ చేసాము. సో ఇదనమాట మా పార్ట్ 2. కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సో మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎం ప్రశాంత్ వ్లాగ్స్ అనమాట. కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. Tata! See you! Bye bye!